So, hi everyone. Welcome to my ఛానల్. సో మనం ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ గురించి చూద్దాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిలీజ్ చేయబడింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 29 డిసెంబర్ 2020 నుంచి వెళ్ళి 31 జనవరి 2021 వరకు. సో లాస్ట్ డేట్ ఏంటంటే 31 జనవరి 2021. సో ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ 2 ఫిబ్రవరి 2021. సో ఆఫ్లైన్లో చలన కట్టడానికి మాత్రం 4th వరకు ఇచ్చారు, 4th ఫిబ్రవరి వరకు ఇచ్చారు. సో ఇక్కడ సో మనం టెంటేటివ్ షెడ్యూల్ అంటే ఈ డేట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ టెంటేటివ్లీ మనకు 29/5/2021 నుంచి వెళ్ళి 7/6/2021 వరకు, అంటే అప్రాక్సిమేట్గా ఒక 5 months టైం అనేది మనకు ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్ట్లు ఉన్నాయి డిఫరెంట్ కేటగిరీస్లో. ఇక్కడ పే లెవెల్ 8, సో స్కేల్ వచ్చేసి 47,600 నుంచి వెళ్ళి 1,51,100. శాలరీ బాగా ఉంది. సో పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, సో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇవన్నీ గ్రూప్ బి గెజిటెడ్ బట్ నాన్ మినిస్టీరియల్. ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చాడు. మ్యాక్సిమం అన్ని పోస్టులకి 30 years వరకు ఉంది ఏజ్ లిమిట్ అనేది. ఇదేంటి పే లెవెల్ 8, ఇది పే లెవెల్ 7. కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది పే లెవెల్ 8తో పోల్చుకుంటే. ఇక డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. సీనియర్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరోలో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో. సో మనకు ఈ విధంగా డిఫరెంట్ పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. సో డిఫరెంట్ పోస్టులు అనేవి మంచి పోస్టులు ఇవన్నీ. సో సిబిఐలో ఎస్ఐ కావాలనుకున్నా కూడా దీని ద్వారా ఎస్ఎస్సి సిజిఎల్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు పే లెవెల్ 8, పే లెవెల్ 7, నెక్స్ట్ పే లెవెల్ 6. సో పే లెవెల్ 6లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ సెంట్రల్ డిపార్ట్మెంట్స్. కాగ్ కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి. ఓకే, నెక్స్ట్ పే లెవెల్ 5. సో పే లెవెల్ 5 చూసినట్లయితే 29,200 to 92,300 వరకు శాలరీ ఉండడం జరిగింది. సో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ, లైక్ ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ఇవన్నీ గ్రూప్ సి వేకెన్సీస్. నెక్స్ట్ పే లెవెల్ 4లో కూడా డిఫరెంట్ పోస్ట్స్ అనేవి ఉండడం జరిగింది. గ్రూప్ సి, జనరల్గా గ్రూప్ సి వేకెన్సీస్ సిజిఎల్లో ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, నార్కటిక్స్ డిపార్ట్మెంట్లో. సో ఈ విధంగా. సో గ్రూప్ సి ఏంటంటే పోస్టులు ఎక్కువ ఉంటాయి, బట్ ఏజ్ లిమిట్ అనేది తక్కువ ఉంటుంది, అంటే 27. ఇప్పుడు అక్కడ అన్నిటికీ 30 years ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే 8 into 27 అని మాత్రమే ఉంది. అది మీరు గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిజేబిలిటీస్ కూడా అలో చేస్తారు అకార్డింగ్ టు ద పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు టికెట్ టేబుల్లో చూపెడుతున్నారు. సో మనం చూసినట్లయితే టోటల్ వ్యాకెన్సీస్. సో ఇక్కడ నెంబర్ 3లో వ్యాకెన్సీస్ అండ్ రిజర్వేషన్. ఇక్కడ చూసినట్లయితే
టెంటేటివ్ వేకెన్సీస్ అంటే వేకెన్సీస్ పెరగవచ్చు, మ్యాక్సిమం పెరుగుతాయి, తగ్గాయి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎస్ఎస్సి సిజిఎల్ 2020లో 6506 పోస్ట్. గ్రూప్ బిలో గెజిటెడ్ 250 ఉన్నాయి. గ్రూప్ బిలో నాన్ గెజిటెడ్ 3513 ఉన్నాయి. గ్రూప్ సిలో నేను చెప్పినట్లుగా 2743 అనే పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో అన్ని పోస్టులు డిఫరెంట్ రిజర్వేషన్ కేటగిరీస్లో డివైడ్ అయి ఉన్నాయి. ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఉంటుంది సెంట్రల్లో, ఎక్స్ సర్వీస్ మెన్కి, డిజేబుల్ వాళ్ళకి. సో ఈ విధంగా డిఫరెంట్ రిజర్వేషన్ కేటగిరీస్లో కూడా వీటిని డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరెవరు ఎలిజిబుల్? ఇక్కడ ఇండియన్, ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది. ఏజ్ లిమిట్ అంటే డేట్స్, కట్ ఆఫ్ డేట్స్. ఇప్పుడు ఒక పోస్ట్కి ఏజ్ లిమిట్ 30 ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కుట్టాలనేది టేబుల్ లాగా వాళ్ళు ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏజ్ రిలాక్సేషన్, పర్మిజిబుల్ ఏజ్ రిలాక్సేషన్. ఓకే, పర్మిజిబుల్ ఏజ్ రిలాక్సేషన్. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 5 years. ఫర్ సపోజ్ గ్రూప్ బి గెజిటెడ్ పోస్టులకి 30 సంవత్సరాలు ఏజ్ ఉంటే వాళ్ళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంటుంది? సో +5 అంటే 35. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు కూడా ఎలిజిబుల్. ఓకే, గ్రూప్ బి గెజిటెడ్ 30 years ఏజ్ లిమిట్ అయితే సో ఓబీసీ వాళ్ళు ఎంతకి ఎలిజిబుల్? 33 yearsకి. పీడబ్ల్యూడి అంటే హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ అయితే వాళ్ళకి 40 years వరకు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓబీసీ అయితే 43, ఎస్సీ ఎస్టీ అయితే 45 years వరకు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఎక్స్ సర్వీస్ మనకి ఏంటి? సో ఇక్కడ ఏజ్ లిమిట్ వాళ్ళు సర్వీస్ నుంచి వెళ్ళి డీకమిషన్ అయిన తర్వాత, సర్వీస్ అయిపోయిన తర్వాత 3 years లోపు వాళ్ళకు ఎలిజిబుల్ అవుతారనేది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. అంటే డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఓకే, సో విడోస్కి వాళ్ళకి పర్ ఏజ్ లిమిట్ అనేది డిఫరెంట్గా వాళ్ళు కొన్ని రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సిఏ కూడా ఉండాలన్నమాట. ఓకే, ఆడిట్ ఆఫీసర్ సిఏ చేసి ఉండాలి మరి. సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అవసరం లేదు, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. లేకపోతే ఏదైనా డిగ్రీ దాంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా ఎలిజిబుల్ అవుతారు. రిమైనింగ్ అన్ని పోస్టులు, ఈ యొక్క పైన చెప్పింది ఒకటి కాకుండా రిమైనింగ్ అన్ని పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎలిజిబుల్ అవుతుంది. మీకు తెలుసు ఎస్ఎస్సి జాబ్లో ఎట్లా అప్లై చేయాలి. ssc.nic.in అనే వెబ్సైట్కి లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ మనం చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి చాలా తక్కువ ఉంటుంది, ఓన్లీ 100 rupees అని చెప్పారు ఇక్కడ. దాంట్లో కూడా మళ్ళీ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అసలు ఫీజే లేదని కూడా చెప్తున్నారు. సో ఎగ్జామ్ సెంటర్ చూసినట్లయితే డిఫరెంట్ రీజియన్స్.
సో ఇక్కడ సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కేరళ రీజియన్, మధ్యప్రదేశ్, డిఫరెంట్ రీజియన్. మనం సౌత్ రీజియన్ చూద్దాం ఒకసారి. సదరన్ రీజియన్ చూసినట్లయితే మనం ఇక్కడ సదరన్ రీజియన్ చూసినట్లయితే మనం ఇక్కడ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరాపల్లి, ఇవి వేరే. సో ఇక్కడ ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మూడే ఉన్నాయి తెలంగాణలో. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఉండడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎన్నెన్ని పేపర్లు ఉంటాయి, ఎట్లెట్లుంటాయి. దీంట్లో 4 టైర్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అండ్ టైర్ 4. సో టైర్ 1 ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, మనం బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినట్టే ఉంటుంది. టైర్ 2 కూడా అదే లెవెల్గా ఉంటుంది. కాకపోతే సిలబస్లో కొంచెం వేరియేషన్, కాంప్లెక్సిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో టైర్ 3 ఏంటంటే ఇది డిస్క్రిప్టివ్ పేపర్. ఓకే, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. సో టైర్ 4 ఏంటంటే కంప్యూటర్. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఎంతవరకు ఉన్నది, అది టెస్టే కానివ్వండి, నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జే కానివ్వండి, పోస్ట్ అకార్డింగ్ టు ద పోస్ట్ దే విల్ చెక్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ టైపింగ్. సో చూసిన సిలబస్ చూద్దాం ఒకసారి. టైర్ 1 అండ్ టైర్ 2 కి. సో ఇక్కడ చూసినట్లయితే సో టైర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏ, బి, సి, డి. సో ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సింప్లీ ఇట్ ఇస్ అ రీజనింగ్. 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్, అంటే 1 క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. సో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్, అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ 15 మార్క్స్. మొత్తం ఎంత టైం ఇస్తారు? సో 1 అవర్. ఓకే, సో 1 అవర్ 20 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారు. ఎవరైతే డిజబిలిటీస్ ఉంటారో స్క్రైబ్ని అలౌ చేస్తారు కదా, వాళ్ళకి 20 మినిట్స్ ఎక్స్ట్రా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి టైర్ 1. సో టైర్ 2లో వచ్చేసరికి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. సో దీంట్లో టైర్ 2లోనే పేపర్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్. పేపర్ 3 వచ్చేసరికి స్టాటిస్టిక్స్ 100 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్. జనరల్ స్టడీస్ అండ్ దాంట్లో ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ ఎక్కువ అడుగుతారట, 100 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్. సో 2 అవర్స్ ఫర్ ఆల్ ఈ 4 పేపర్స్. పేపర్ 1, 2 అంటే కేటగిరీ 2లో, సారీ టైర్ 2లో పేపర్ 1కి, 2కి, 3కి, 4కి ఎంత టైం? 2 అవర్స్ టైం అనేది ఉండడం జరుగుతుంది. సో ఇంకొకటి హైలైట్ పాయింట్ ఏంటి ఇక్కడ, టైర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్తున్నారు. అది ఎంత? 0.5. అంటే 2 తప్పు ఆన్సర్లు చేస్తే 1 మార్క్ కట్ అవుతుంది. టైర్ 2లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉన్నది, కాకుండా కొంచెం తక్కువ. దీంట్లో 4 తప్పులు చేస్తే 1 మార్క్ కట్ అవుతుంది. ఇది టైర్ 2లో. సో డిఫరెంట్ కండిషన్స్, పేపర్ కండిషన్స్ అవన్నీ మీరు చూసుకోవచ్చు. నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదివితే మీకే అర్థమవుతుంది. సో టైర్ 3 ఏంటంటే డిస్క్రిప్టివ్, పెన్ అండ్ పేపర్లో రాయాల్సి ఉంటుంది. సో ఐదర్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ రాయాల్సి ఉంటుంది. రైటింగ్ ఎస్సే కానీ, ప్రీసిస్ కానీ, లెటర్ రైటింగ్, అప్లికేషన్ రైటింగ్ ఇట్లా అనేది ఒక 1 అవర్ ఉంటుంది. మ్యాక్సిమం దీనికి 100 మార్క్స్ అనేది అలర్ట్ చేయడం అనేది 1 అవర్ టైం.
సో టైర్ 4 ఏంటి, ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఇట్ ఈస్ స్కిల్ టెస్ట్. ఓకే, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి, లేకపోతే డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ డెస్ట్ అని అంటారు. అంటే ఏదైనా సింపుల్ నాలెడ్జ్ అవసరమయ్యే పోస్టులకి ఒక సిపిటి ఉంటుంది, టైపింగ్ కూడా అవసరమయ్యే పోస్టులకి డెస్ట్ అనేది ఉంటుంది. అంటే డాటా ఎంట్రీ వాళ్ళు స్పీడ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కదా, లైక్ క్లరికల్ జాబ్ లాగా. సో సిలబస్ అనేది మీకు కామన్గా మీకు తెలిసే సిలబస్. సో ఏముంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. సో మీకు అన్నీ తెలుసు. జనరల్గా రీజనింగ్లో సిలబస్ అనేది సో వర్డ్ బిల్డింగ్, కోడింగ్, డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్, సింబాలిక్ ఆపరేషన్స్, సో వెన్ డయాగ్రామ్స్, విజువలైజేషన్, డ్రాయింగ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్సెస్ అన్నీ మనం జనరల్గా చూస్తుంటాం బ్యాంక్ ఎగ్జామ్స్లో, డిఫరెంట్ పిఎస్సి ఎగ్జామ్స్లో. జనరల్ అవేర్నెస్ కూడా చూడొచ్చు మీరు సిలబస్. సో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చూసినట్లయితే ఇక్కడ జనరల్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సిలబస్, ఇది పెద్ద డిఫరెంట్ ఏం కాదు. సో స్క్వేర్ రూట్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, వర్క్, సో ఈ విధంగా. బట్ సిలబస్ ఎక్స్టెన్సివ్గా ఉంది, ఏది మిస్ చేయలేదు దాదాపు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే క్యాండిడేట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ కరెక్ట్ ఇంగ్లీష్ ఈస్ ఆర్ బేసిక్ కాంప్రహెన్షన్ అండ్ రైటింగ్ ఎబిలిటీ. అంటే వాళ్ళు ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి, సో అందులో ఉన్న ఎర్రర్స్ని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేయగలుగుతున్నారా లేదా అని ఇక్కడ అందరూ టెస్ట్ చేస్తారు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో. సో టైటిల్ క్వాంటిటేటివ్ అబిలిటీస్. ఓకే, మీరు సిలబస్ డీటెయిల్ కావాలంటే చూసుకోవచ్చు, పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్టాటిస్టిక్స్ పేపర్ ఒకటి ఉంటుందని చెప్పాము కదా, సో దాని సిలబస్ ఇది. స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, దాని గైడ్ లైన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టెస్ట్కి అయితే ఎట్లా, డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి అయితే ఎట్లా అనేది వాళ్ళు అక్కడ ఇచ్చారు. ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో డెస్ట్కి సిపిటికి తేడా ఏంటంటే డెస్ట్లో స్పీడ్ చూస్తారు, సిపిటిలో నాలెడ్జ్ చూస్తారు అంతే. సో ఇవన్నీ ఎగ్జామ్ పోయే ముందు ఏమేమి తీసుకుపోవాలా, ఏమేమి ఒరిజినల్స్ అనేది జనరల్గా ఏ ఎగ్జామ్లో అయినా మనం చూస్తూ ఉంటాం. సో డిఫరెన్స్ సెలెక్షన్ ఆర్ క్వాలిఫై మార్క్స్ క్రైటీరియాస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో మంచి పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఆల్రెడీ ఆ మూమెంటంలో ఉన్నారో, ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. సో ఇది ఒక మంచి నోటిఫికేషన్. సో మీరు అందరు అప్లై చేసి దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.